చైర్మన్ ఉన్నాడు, చైర్మన్ పిలిచి మనం చేద్దాం. మరి అంత అడవిడి చేసే అవసరం కూడా లేదు. వచ్చినటువంటి నిధులు 1.5 సార్ల కింది 18 నెలల కింద వచ్చినటువంటి నిధులని ఇప్పుడు అడావిడి చేసి ఎవరు లేని టైంలో, చైర్మన్ లేని టైంలో భూమి పూజ చేసి మేమే తెచ్చినాం, మేమే చేసినాం అనే విధంగా తప్పు. ఎందుకంటే అప్పుడు గౌరవ జోగు రామన్న గారు ఎమ్మెల్యే ఉండే. పాత గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ నిధులు అవి. ఎందుకంటే మంచినీటి కొరకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొరకు, మరియు ఏదైతే మౌలిక వసతుల గురించి 322 కోట్లు శాంక్షన్ అయింది. దాన్ని మేమేదో తెచ్చినాం, మేము చేసినాం, మాదే ఇది గొప్పలని చెప్పుడు మీ పొరపాటు. ఎందుకంటే కొత్త చిత్తశుద్ధి ఉండాలి. మనం గెలిచి 8 నెలల కాలం అవుతా ఉన్నది. మనం ఆదిలాబాద్ పట్టణంలో కానీ, మన నియోజకవర్గంలో కానీ ఎక్కడన్నా నిధులు తెచ్చినామా, ఏమైనా చేస్తున్నామా అనేది తెలియాలి. ఏమి లేకుండా మేము చేసినాం, మేమే ఇది చేసినాం అనడు మీ పొరపాటు. ఎందుకంటే కొద్దిగా నాకు జ్ఞానం ఉండాలి. ఈయన కొత్తగా ఎమ్మెల్యే అంటే ఈయనకు విలువ లేదనుకో. ఈయననైతే ఎమ్మెల్యే సాబు, ఎంపీ అయితే నాగేష్ సాబు ఒక మినిస్టర్, రాష్ట్ర మినిస్టర్ కూడా చేసింది, కేంద్ర ఎంపీగా కూడా చేసింది. ఈ విధంగా సిగ్గు లేకుండా, ప్రోటోకాల్ పాటించకుండా చేయడం ఇది పద్ధతి కాదు. ఏదైతే ఆఫీసర్లు, అధికారులు ఉన్నారో అధికారుల మీద కూడా జిల్లా పాలనాధికారి యాక్షన్ తీసుకోవాలి. మేము కూడా తనకు వినతి పత్రం ఇస్తాం. ఎందుకంటే పబ్లిక్ హెల్త్ కానీ, కమిషనర్ కానీ, మున్సిపాలిటీ చైర్మన్ లేనప్పుడు ఆ భూమి పూజ వేయద్దు. చైర్మన్ లేకుండా భూమి పూజ చేపించిందంటే చైర్మన్కు నువ్వు నిన్న చెప్పిండవచ్చు. తనకు కూడా చైర్మన్, తనకు కూడా అనేక రకాలుగా డెవలప్మెంట్ మీద, ఆదిలాబాద్ పట్టణ ప్రజల మీద కొన్ని పనులు ఉంటాయి. పనుల మీద పోయిండవచ్చు. కనీసం ఆయన వచ్చిన తర్వాత చేసుకోవాలి. ఆయన ఈరోజు లేకపోతే ఇంకా 3 డేస్కి వస్తే 3 డేస్కి వేయదు, లేదా ఇంకో నెల తర్వాత వేసుకోరు. కానీ అనుకూలమైనటువంటి వాతావరణంలో అందరున్న సమక్షంలో ఈ భూమి పూజలు చేసి డెవలప్మెంట్ చేస్తే అందరికీ మంచిది. కానీ మీరు తెచ్చింది లేదు, చేసింది లేదు, అడావిడి చేసి ఒక చైర్మన్ లేకుండా మీరు ఇలాంటి ఇనాగ్రేషన్లు పెట్టుకోవడం పద్ధతి కాదు. పబ్లిక్ హెల్త్ మీద, కమిషనర్ మీద ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తాం. జిల్లా కలెక్టర్ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని కూడా మేము తెలియపరుస్తున్నాం. మీడియా ద్వారా కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది.